దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన కీర్తన టీవీ వీక్షకులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. సాల్వేషన్ గాస్పల్ టూర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు మహోన్నతుని విద్య అను మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన పాఠాలలో మనము ఇజ్రాయేలీల కనాను యాత్ర అనే అంశమును తీసుకుని పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత అనేక విషయాలను ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో భాగముగానే ఈరోజు కూడా అదే అంశమును కొనసాగిద్దాం. గతంలో 7వ ప్లేస్ అయిన సీనాయి పర్వతమును గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు కూడా సీనాయి పర్వతమును గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. రండి, దయచేసి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుందాం. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇజ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి విడుదల పొంది దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమి అయిన కనానుకు వెళుతున్న ప్రయాణములను ఇజ్రాయేలుల కనాను యాత్రగా పరిగణించి ఆయా సంఘటనల గురించి మనము నేర్చుకుంటున్నాం. వారు ఏ ఏ ప్లేసుల్లో ఆగారు, ఏమేమి సంఘటనలు జరిగినవి, వాటి ద్వారా దేవుడు వారికి నేర్పిన పాఠమేంటి, వాటిని ధ్యానం చేస్తున్న ఇప్పుడు నేటి క్రైస్తవ సంఘమునకు దేవుడిస్తున్న ఆత్మీయ పాఠాలు ఏమిటి అనేది ప్రధాన అంశముగా ఈ ఇజ్రాయేలీల కనాను యాత్రను మనము ధ్యానం చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డారా, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విడుదల పొంది కనానుకు వెళ్ళే మార్గములో ఇది 7వ ప్లేసు. మొదటిది ఎర్ర సముద్రము, 2 షూరు అరణ్యము, 3 మారా, 4 ఏలీము, 5 సీను అరణ్యము, 6 రెఫీదిము, 7 సీనాయి అరణ్యము లేదా సీనాయి పర్వతం. ఈ సీనాయి పర్వతం దగ్గర వీళ్ళు 2 సంవత్సరాలు ఇక్కడే ఉన్నారు. ఈ 2 సంవత్సరాలలో దేవుడు వారికి అనేక విషయాలను తేట తెల్లగా తెలియచేశాడు. 6 దినములు నీ జీవనోపాధి నిమిత్తమై కష్టపడి 7వ దినమును విశ్రాంతి దినముగా జ్ఞాపకం చేసుకుని దానిని పరిశుద్ధముగా ఆచరించమని దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారమే వీరు 6 ప్లేసెస్లో వారు ఏమేమి కోరుకున్నారు, వారి అవసరతలన్నీ తీర్చుచూ వచ్చిన దేవుడు ఈ 7వ ప్లేస్ అయిన సీనాయి పర్వతం మీద ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యమును బోధిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న మానవులందరూ కూడా లోక సంబంధమైన వాటిని వెతుకుతూ వెళుతున్నప్పుడు అనేక విషయాలు లోక సంబంధముగా ఉన్నవి, వాటన్నిటిని వెతుకుతూ వెళుతున్నప్పుడు సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయనను తెలుసుకోవాలన్న ఆలోచన మానవులలో లేనప్పుడు దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఎంపిక చేసుకున్నాడు. వాక్యమును యాకోబుకు తెలియచేసానన్న లేఖనం ప్రకారం యాకోబును జ్ఞాపకం చేసుకుని యాకోబు సంతానమైన ఇజ్రాయేలీలకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మోషే అనే నాయకుని ద్వారా దేవుడు తనను తాను ఇజ్రాయేలులకు మరియు సర్వ మానవాళికి ప్రత్యక్షపరుచుకున్నాడు. యెహోవా అను నామమును మోషేకు ప్రత్యక్షపరిచాడు. అలాగే ఈ సీనాయి పర్వతం మీద ఒక మనుషుడు దేవుని ఎలా ఆరాధించాలి అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో మోషేకు తెలియచేశాడు. అందుకు గాను సీనాయి పర్వతం మీదకు మోషే 7 పర్యాయాలు ఎక్కాడు.
5వ పర్యాయము 7వ పర్యాయము ఈ 2 పర్యాయాలు 40 దినాల చొప్పున సినాయి పర్వతం యొక్క శిఖరం మీద ఉన్నాడు. ఈ 2 పర్యాయాలలో దేవుడు అద్భుతమైన విషయాలను మోషేకు తెలియచేశాడు. 5వ పర్యాయమును గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. మోషే 5వ పర్యాయము సీనాయి పర్వతం మీదకు వెళ్ళినప్పుడు తన సేవకుడైన యెహోషువతో కలిసి సీనాయి పర్వతం మీదకు వెళ్ళి ఒక పర్టికులర్ ప్లేస్లో వారిరువురు నిలుచుని ఉన్నారు. అప్పుడు సీనాయి పర్వత శిఖరము మీద ఉన్న దేవుని యొద్ద నుండి ఒక మేఘము దిగి వచ్చి మోషే ఉన్న ప్లేస్కి వచ్చింది. మోషే ఆ మేఘములో ప్రవేశించాడు. మేఘము మోషేను పర్వత శిఖరము మీదకు తీసుకొని పోయింది. యెహోషువ అదే ప్లేస్లో ఉన్నాడు, ఇజ్రాయేలీలు క్రింద ఉన్నారు. ఈ ఘట్టమును మనం ఒకంత ఆలోచన చేస్తే ఇది 2వ రాకడను మనకు అర్థమయ్యేటట్లు చేస్తుంది. సడన్గా రెప్పపాట్లో ఎలాగ మనం మార్పు చెందుతాము అనే విషయము ఇది మనకి కొంత అర్థమయ్యేటట్లు చేస్తుంది. మేఘము రానంత వరకు మోషే శిఖరం మీదకి వెళ్ళలేకపోయాడు. మేఘము వచ్చి మోషేను శిఖరము మీదకు తీసుకువెళ్ళింది. అలాగే రక్తమాంసములు కలిగిన ఈ శరీరము నిత్యరాజ్యము లేదా ఆ పరిశుద్ధుడైన యేసును కలుసుకొనుట అసాధ్యము గనుక దేవుడు తన మహిమను ఆ పర్టికులర్ టైంలో ఆ రాకడ సమయంలో దేవుని మహిమను తనను నమ్మిన ప్రజల మీదకు విడుదల చేయడం ద్వారా ఎవరెవరైతే నిజముగా దేవుని నమ్మి ఉన్నారో, దేవుని సిద్ధాంతానికి కట్టుబడ్డారో వారి మీదకు మహిమ దిగి వచ్చి ఈ రక్తమాంసముల శరీరమును తేలికపరిచి మహిమపరిచి రెప్పపాటులో పరమండలమునకు గైకొంటారు అనే విషయము మనకు అర్థం కావడానికి మోషే మేఘములో ప్రవేశించి సీనాయి పర్వతం మీదకు వెళ్ళాడు. రైట్, సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన మోషేతో దేవుడు అనేక విషయాలు చెప్పాడు. అందులో మొట్టమొదటిది, నీవు ఇజ్రాయేలు ప్రజలతో చెప్పుము, నాకు ప్రతిష్ఠిత అర్పణలు తీసుకురమ్మని చెప్పుము అని చెప్పాడు దేవుడు. ఆ ప్రతిష్ఠిత అర్పణలు ఏవో దేవుడే వాటిని తెలియచేశాడు. ఒక 13 రకాల ఐటమ్స్ని దేవుడు మోషేకు చెప్పాడు. 2వ పాయింట్, ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను మోషేకు చూపించి ఈ విధముగా ప్రత్యక్షపు గుడారము నిర్మించాలని మోషేకు చెప్పాడు. 3వది, ప్రత్యక్షపు గుడారములో ఉండేటువంటి ఉపకరణములను, దేవుని ఉపకరణములను మోషేకు చూపించి వాటి ప్రకారము వాటిని తయారు చేయాలి అని చెప్పి దేవుడు మోషేకు చెప్పాడు. 4వది, యాజకుని వస్త్రాలు ఎలా తయారు చేయాలో చెప్పాడు. మరియు మందిరమును ఎవరయ్యాలో, అలాగే యాజకుని వస్త్రాలు ఎవరు కుట్టాలో పనివార్ల పేర్లను తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. తదుపరి యాజకుని ప్రతిష్ఠించు విధానమును చెప్పాడు. ఇన్ని విషయాలు చెప్పి చివరగా తన వ్రేలితో రాసిన 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలను మోషేకు ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు మోషేను కిందకి వెళ్ళమన్నాడు. కిందకి వెళ్ళమని చెప్పిన దేవుడే నీ జనులు కింద చెడిపోయారు, వెళ్ళమని మోషేకు చెప్పాడు. మోషే కొండ శిఖరం మీద నుండి యెహోషువ దగ్గరకు వచ్చాడు. వీరిరువురు కలిసి కొండ దిగువ భాగమునకు వచ్చారు. దేవుడు ఒకటి ఆలోచన చేసి ఒక ప్రణాళికను రూపొందిస్తే దానిని పాడు చేయటమే సాతాను యొక్క ఉద్దేశం. ఏ మనుషునైనా దేవుడు తన చిత్తములో వాడుకోవాలనుకుంటే, ఏ మనిషిని పట్లైనా దేవునికి ప్రణాళిక ఉంటే ఆ మనుషుని దేవుని నుండి దూరం చేయటమే అపవాది యొక్క ప్రధాన ఉద్దేశం. ఆదాము అవ్వలను దూరం చేసింది. అలా అనేక మందిని అనేక రకాలుగా దేవుని నుండి దూరం అయ్యేటట్లు చేసింది. ఇప్పుడు కూడా సీనాయి పర్వతం మీద మోషేకు దేవుడు చెప్తున్నాడు, 13 రకాల ఐటమ్స్ తీసుకురండి, అందులో బంగారం తీసుకురండి అని చెప్పి నా మందిరము నిర్మించాలని చెప్పి దేవుడు చెప్తే సాతాను అంటుంది, నీకు మందిరము కావాలా, నీ మందిరం వేయటానికి బంగారం కావాలా, అయితే నేను చేసే పని ఏంటో చూడని చెప్పి మోషే కొండ మీద ఉండగానే కింద ఉన్న ఇజ్రాయేలులో కొంతమంది మనస్సులను తొలిచి, మోషే ఎప్పుడో కొండ మీదకి ఎక్కి వెళ్ళాడు, ఇంతవరకు ఏమయ్యాడో తెలియదు,
ఆయన చనిపోయాడో బతికొండాడో తెలియదు, లేదా ఏదన్నా కాలు జారి అటుపక్క లోయలో పడిపోయాడేమో, లేదా మృగము తినేసి ఉంటుందేమో. కాబట్టి మోషే బ్రతికున్నాడో లేదో మనకు తెలియదు. కాబట్టి ఆయన కొరకు ఎదురు చూస్తూ మనం ఇక్కడే ఉంటామా? మనము మార్గమధ్యంలో ఉన్నాము కనుక మోషే కొరకు ఎదురు చూస్తూ కాలయాపన చేద్దామా? కాబట్టి లెండి ఇక్కడి నుంచి మనము ప్రయాణమును కొనసాగిద్దామని చెప్పి కొంతమంది మనసు తొలిచింది అపవాది. అనేకులు ఆ మాటకు సమ్మతం తెలిపారు. ఇప్పుడు అహరోను దగ్గరకు వచ్చారు. అహరోనుతో మాట్లాడుతున్నారు. అయ్యా, మోషే కొండ మీదకి వెళ్ళి చాలా కాలం అయింది, మరి ఆయన ఉన్నాడో లేదో తెలియదు, మరి వస్తాడో లేదో తెలియదు. ఆయన వస్తాడో లేదో తెలియనప్పుడు ఆయన కొరకు ఎదురు చూడటం మంచిది కాదు. కనుక మోషేను మర్చిపోదాం, మన ప్రయాణాన్ని కొనసాగిద్దామని అహరోనుతో చెప్పారు. మనము కదలాలి అంటే మనకు ఒక దేవుడు కావాలి. మనం ఇక్కడ నుంచి ప్రయాణం చేయాలంటే మనకు ఒక దేవుడు కావాలి. కాబట్టి మనము ఐగుప్తు దేశంలో చూసిన బంగారు దూడను మనము తయారు చేసుకుందామని అహరోనుతో చెప్పాడు. మొదట అహరోను ఒప్పుకోలేదు, కానీ చివరకు అందరి పట్టుపట్టడం వల్ల అహరోను ఒప్పుకుని, రైట్ అబ్బాయి, మీ వద్ద ఉన్న బంగారం తీసుకురండి, మనం ఇప్పుడే దేవుడును తయారు చేద్దామని అహరోను చెప్పాడు. ఇజ్రాయేలులందరూ తమకున్న బంగారంను తీసుకొచ్చి అహరోనుకు అప్పచెప్పారు. అహరోను దానిని కరిగించి బంగారు దూడని చేశారు. 40 డేస్లో బంగారు దూడను రెడీ చేసి దానికి ఒక బలిపీఠమును కట్టి సిద్ధపరిచారండి. సత్యము బయలుదేరేటప్పటికీ అసత్యము చెప్పులు దొడుక్కుని ప్రపంచమంతా తిరిగి వచ్చిద్దన్న సామెత ప్రకారం దేవుడు ఒక మంచి సత్యమును ప్రజలకు తెలియచేసి సత్యములో ప్రజలు ఉంచాలని దేవుడు అనుకుంటే అపవాది ఈజీగా అసత్యములోనికి నడిపించింది. రైట్, మోషే కొండ మీద నుండి దిగి వచ్చే టైం ఆ రోజే వీళ్ళు ఆ బంగారు దూడ యొక్క ప్రతిష్టతను జరుపుతున్నారు. ఆ సందర్భంగా వారు పెద్ద జాతర చేస్తున్నారు. మోషే అది చూసి ఉగ్రుడైపోయాడు, ఎంతో కోపోద్రేకముతో రగిలిపోయాడు. అంత కోపముతో, అంత ఆవేశముతో తాను ఏం చేశాడంటే దేవుడు రాసి ఇచ్చిన ఆజ్ఞలు గల రాతి పలకలను నేలకేసి కొట్టాడు. 2, ఆ బంగారు దూడను చిన్నాభిన్నం చేసి దాన్ని అగ్నితో కాల్చి పడేశాడు. ఇజ్రాయేలును భయంకరముగా తిట్టాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదన్న లేఖనం ప్రకారం తను ఏమి చేస్తున్నాడో అర్థం కాక 40 దినాలు దేవుని దగ్గర ఓపికగా కనిపెట్టి దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకుని తీసుకొచ్చిన మోషే అదే ఆశీర్వాదాన్ని పగలగొట్టి పడేశాడు. తర్వాత దేవుడు సినాయి పర్వతం మీద ఏ నమూనా అయితే చూపించాడో ఆ నమూనా ప్రకారము గుడారమును వేశాడు. గుడారం వేసి ఇప్పుడు ఇజ్రాయెల్ తన్నాడు, అయ్యా, మీరు తప్పు చేశారు, మీరు పాపం చేశారు, నేను దేవుని దగ్గరకు వెళతాను, నేను దేవునిని బ్రతిమలాడుకుంటాను, మిమ్మల్ని క్షమించమని అని చెప్పి 6వ పర్యాయం కొండ మీదకి వెళ్ళాడు. 6వ పర్యాయం కొండ మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు. దేవా, వీళ్ళు పాపం చేశారు, దయతో వీరిని క్షమించండి, ఒకవేళ క్షమించినా సరే, లేని ఎడల నీవు నా పేరు జీవగ్రంథంలో రాసావు కదా, ఆ జీవగ్రంథంలో నా పేరును తుడిచివేయమని మోషే అన్నాడు. దేవునికి ఎంత బాధ కలిగి ఉంటుంది. 40 దినాలు నా దగ్గరుండి నేనిచ్చిన రాతి పలకలను పగలగొట్టాడు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా పేరు తుడిచేయమంటాడు. మోషేకి ఏమన్నా చేదస్తమా అనుకుని ఉండొచ్చు. కనుక మోషేతో దేవుడు అంతే రియాక్ట్ అయ్యి, ఎవడు తప్పు చేశాడో వాడు శిక్ష పొందుతాడు, కాబట్టి ఇందుని గురించి నువ్వు నాకు చెప్పొద్దు, కనుక నువ్వు లేచి ఈ జనులను తీసుకుని నేను వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు కొనిపోమ్మని దేవుడు మోషేకు చెప్పాడు. మోషే అన్నాడు, ఇజ్రాయేల్ ప్రజలను క్షమించమన్నాడు. దేవుడు అన్నాడు, నేను మీతో రాను, ఒకవేళ నేను వస్తే ఏ క్షణమనైనా వీళ్ళను చంపేస్తాను, ఎందుకంటే వీళ్ళు లోబడని ప్రజలు, కనుక నువ్వు త్వరగా వీళ్ళని తీసుకెళ్ళమని దిగిపోమ్మని దేవుడు మోషేకు చెప్పాడు. మోషే 6వ పర్యాయము కొండ నుండి దిగి వచ్చాడు. కిందకి దిగి వచ్చి ఆ పాళెములో ఉన్న గుడారమును తీసి పాళెము వెలుపల వేశాడు. పాళెము వెలుపల వేసి దానికి ప్రత్యక్షపు గుడారమని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రత్యక్ష గుడారములో దేవుడు
మోషేతో మాట్లాడాడు. ఒక మనుషునితో స్నేహితుడు ఎలాగూ మాట్లాడాడు అలాగూ మాట్లాడాడు. అనేక విషయాలు మోషేతో మాట్లాడాడు. మోషే దేవుని తన్నాడయా, నేను కొండ మీద ఇజ్రాయేల్ ప్రజలను క్షమించమన్నాను, నువ్వు క్షమించానన్న మాట నాకు సరిగా రాలేదు కనుక మా యందు దయ ఉంచి వారిని క్షమించమని చెప్పాడు. రెండవది, నువ్వు నాతో రానన్నావు, ఈ ప్రజలను నడిపించడానికి నా జ్ఞానం సరిపోదు, నేను ఏ పార్టీ వాడను, కాబట్టి నీవైనా రా లేదా ఎవరినైనా పంపించమని మోషే దేవుణ్ణి బ్రతిమలాడుకున్నాడు. నువ్వెవరిని పంపించకపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్పమని కూడా మోషే అడిగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునన్నాడు. అయిన తర్వాత నువ్వు పగలగొట్టిన రాతి పలకల వంటి పలకలను తీసుకుని మళ్ళీ కొండ మీదకి రమ్మని దేవుడు మోషేకు చెప్పాడు. 7వ పర్యాయం మోషే కొండ మీదకు వెళుతున్నాడు. వెళ్ళే ముందు దేవుణ్ణి అడిగాడు, నీ మహిమను నేను చూడాలని అడిగాడు. దేవుడు అన్నాడు, నా ముఖమును ఏ నరుడు చూడజాలడు, చూచిన బ్రతకడు అన్నాడు. అయినను నువ్వు అడుగుతున్నావు కాబట్టి నా దగ్గర ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఉంది, సేఫ్లీ ప్లేస్ ఉంది. ఆ బండ సందులో నువ్వు నిలబడు, నేను నిన్ను దాటుకుంటూ వెళతాను, అయినను నా చెయ్యి నీకు అడ్డం పెడతాను, నా వెనక పార్శ్వమును చూడవచ్చని దేవుడు చెప్పాడు. ఎంత కరుణ కలిగిన దేవుడు అండి, స్తోత్రం. మనం ఆయనకి ఇష్టముగా ఉన్నప్పుడు, మనం ఆయన పనులు చేసినప్పుడు, ఆయన నిబంధనలో ఉన్నప్పుడు మనము ఏది అడిగినను ఆయన మనకి అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగును గాక. 7వ పర్యాయం మోషే కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టు బండ సందన నిలబడ్డాడు. మోషే దేవుని యొక్క వెనక పార్శ్వమును చూశాడు. మళ్ళీ 2 రాతి పలకల మీద దేవుడు ఆజ్ఞ రాసి ఇచ్చాడు. 7వ పర్యాయము కొండ మీద నుండి దిగి వచ్చాడు. ఇప్పుడు బలులను గురించి, పండుగలను గురించి చెప్పాడు. ఆ తర్వాత జనాభా సంఖ్య లెక్కగట్టు మోషే, ఇజ్రాయెల్ ప్రజలందరిని లెక్కగట్టమని చెప్పి ఈ ఇజ్రాయెల్ ప్రజలందరినీ 5 గ్రూపులుగా చేయమన్నాడు. 1 లేవీయులు, వాళ్ళను ప్రత్యేకంగా ఉంచమన్నాడు. 2 యూదీయుల పాళెపు ధ్వజం అని ఒక పేరు పెట్టాడు. యూదీయుల పాళెపు ధ్వజము, ఆ యూదీయుల పాళెపు ధ్వజంలో 3 గోత్రాలు ఉంటాయి. 1 యూదా గోత్రము, 2 ఇస్సాకారు గోత్రము, 3 జబూలూను గోత్రం. 3వది రూబేనీయుల పాళెపు ధ్వజం. రూబేనీయుల పాళెపు ధ్వజంలో రూబేను గోత్రము, షిమ్యోను గోత్రము, గాదు గోత్రము ఉంటుంది. ఆ తర్వాత ఎఫ్రాయిముల పాళెపు ధ్వజము, ఎఫ్రాయిము గోత్రము, మనష్షే గోత్రము, బెన్యామీను గోత్రము. చివరిగా దానీయుల పాళెపు ధ్వజం, దాను గోత్రము, ఆషేరు గోత్రము, నఫ్తాలి గోత్రం. ఇజ్రాయెల్ ప్రజలందరినీ 5 భాగాలుగా విభజించాడు. లేవీలను మొట్టమొదట లేవీలను సెపరేట్ చేశాడు. 4 మిగిలిన వాళ్ళని 4 గ్రూపులుగా డివైడ్ కట్టాడు. 1 యూదీల పాళెపు ధ్వజము, 2 రూబేనీల పాళెపు ధ్వజము, 3 ఎఫ్రాయిముల పాళెపు ధ్వజము, 4 దానీయుల పాళెపు ధ్వజం. ఇలా డివైడ్ చేసి ఇప్పుడు చెప్తున్నాడు, సీనాయి పర్వతం దగ్గర నుంచి కనాను దేశమునకు చేరేంత వరకు మీరు ప్రయాణం చేయాల్సిన విధానం ఏంటంటే, మొదట యాజకులు మందసమును మోస్తూ కదలాలి, తర్వాత యూదీల పాళెపు ధ్వజం వారు కదలాలి, ఆ తర్వాత గెర్షోనీలు, మెరారీలు అనేవాళ్ళు మందిరమును మోస్తూ వెళ్ళాలి, ఆ తర్వాత రూబేనీల పాళెపు ధ్వజం కదలాలి, ఆ తర్వాత కహాతీలు అనేవాళ్ళు పరిశుద్ధమైనవి అంటే దేవుని మందిరంలో ఉపకరణములను మోస్తూ వెళ్ళాలి, తర్వాత ఎఫ్రాయిముల పాళెపు ధ్వజము, ఆ తర్వాత దానీయుల పాళెపు ధ్వజం. ఇలా ఒక సిస్టమేటిక్గా మీరు ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలని చెప్పి దేవుడు మోషేకు చెప్పాడు. దేవునికి స్తోత్రం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12-13 వచనాలు. తరువాత మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. ఇజ్రాయెల్ ప్రజలు సీనాయి పర్వతము దగ్గర ఉండాల్సిన ఘట్టము పూర్తయిపోయింది. ఇప్పుడు దేవుని మేఘము అక్కడ నుండి పైకి లేచింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పాత నిబంధనలో ఒక మనుషుడు దేవుడు ఎలా ఆరాధించాలి అనే దాని గురించి వివరణ. మరి క్రొత్త నిబంధనలు ఏముందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక 9 ప్రాముఖ్యమైన విషయాలను బోధిస్తూ వాటిని వివరించి విపులముగా చెప్పాడు. పాత నిబంధనలో దేవునికి ఇష్టముగా ఉండాలంటే ఆజ్ఞలు ఉండాలి, న్యాయ విధులను గైకొనాలి,
దేవుని మందిరం ఉండాలి, దేవుని మందిరంలో సిస్టమ్ ఉండాలి, బలులు అర్పించాలి, పండుగలు జరిపించాలి. వీటన్నిటిని బట్టి ఒక మనుషుడు దేవుని ఆరాధించవచ్చు. అలా ఆరాధించిన వాని ఆరాధనను నేను అందుకుంటానని దేవుడు తేట తెల్లగా తెలియచేశాడు. మరి క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆ సిస్టమ్ కొంత మార్చి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మనుషుడిని దేవుడు ఎలా ఆరాధిస్తే దేవుడు ఆ మనుషుడిని అంగీకరిస్తాడు అనే విషయంలో 9 సూత్రాలను సర్వమానవాళికి తెలియజేశాడు. పాత నిబంధన ఛాయ, క్రొత్త నిబంధన నిజస్వరూపం. పాత నిబంధన మనకి దృష్టాంతంగా ఉంది. నిజమైనది రావడానికి కొంత సమయం పట్టింది. ఆ నిజమైనది వచ్చేదాకా ఇది తాత్కాలికంగా మీరు కొనసాగించండి అని దేవుడు చెప్పాడు. అది సీనాయి పర్వతం మీద చెప్పాడు. అసలు సిసలైన నిజమైన రక్షకుడు, నిజమైన ఆరాధన క్రమము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా లోకంలోనికి వచ్చింది. కనుక ఒక మనుషుడు దేవుణ్ణి ఆరాధించాలంటే ఈ 9 సూత్రాలను పాటించాలి అని ప్రభువు చెప్పాడు. వాటిని మనము ధన్యత వాక్యాలు అంటాం. ఈ విధముగా దేవుని ఆరాధన చేస్తే జరిగే లాభం ఏంటంటే, ప్రకటనా గ్రంథములో 21, 22 అధ్యాయాల్లో పరమ యెరూషలేం అనేది ఒకటి ఉంది. అంటే నిత్య రాజ్యం అనేది ఒకటి ఉంది. అందులో యుగయుగాలు శాశ్వత కాలము దేవునితో కూడా కలిసి మనము సజీవులుగా ఉండొచ్చు. సో ఒక మనుషుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే, తనతో ప్రజలు ఉండటానికి శాంతి, సమాధానం, ప్రేమ, సంతోషం, ఆనందముతో, మహిమతో తన మహిమాలోకములో ఉండాలి అనేది దేవుని యొక్క కాన్సెప్ట్. అదే సత్యం. ఇది తెలుసుకోవాలి. మనుషుడు దేవుని ఎందుకు ఆరాధించాలి? శ్రమలు పోవటానిక, బాధలు పోవటానిక, రోగాలు పోవటానిక, సమస్యలు పోవటానిక అంటే అది ఈ లోకము వరకే. కానీ అసలు మనుషుడు దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే దేవునితో సదాకాలం ఉండుట కొరకు, మహిమతో ఉండుట కొరకు. పాపమైనను, చీకటైనను, ఏడ్పైనను, పండ్లు కొరుకుటైనను ఇలాంటివి ఏమీ లేకుండా జాయ్ఫుల్గా ఉండటానికి మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఒక మాటలో మీకు చెప్పాలంటే, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే దేవుని రాజ్యములో ఆ వాతావరణంకు అనుకూలంగా మనం ఉండటానికి ఇక్కడ మనము తర్పీదు తీసుకుంటున్నాం. తర్పీదు ఎవరిస్తున్నారంటే, ఒక మనుషుణ్ణి దేవుడు నిలబెట్టి పరిశుద్ధాత్మ దేవుడే తర్పీదిస్తున్నాడు. స్తోత్రం. మీరు గురువులని పిలువబడవద్దని యేసు ప్రభు చెప్పాడు. మీ గురువు పరలోకమందున్న మీ తండ్రియేనన్నాడు. కాబట్టి దేవుని ఎలా ఆరాధించాలన్న విషయంలో మోషేకు ఒక విధంగా చెప్పి, అది తాత్కాలికమని చెప్పి, నిజమైనది వచ్చినప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి అని చెప్పాడు. ఆ నిజమైన వెలుగైన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యత వాక్యాలతో సవివరముగా తెలియజేశాడు. ఒక కాలం వచ్చుచున్నది, ఆయనను ఆరాధించువారు సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి, అట్టివారిని దేవుడు కోరుకుంటున్నాడని సమరయ స్థితితో యేసయ్య చెప్పాడు. సో పాత నిబంధన వరకు ఆ విధమైన ఆరాధన క్రమం ఉంటే, క్రొత్త నిబంధన కలిగి ఆరాధన క్రమం అంతా మార్చబడింది. ఈ విధముగా క్రొత్త నిబంధన ఆరాధనను మనము గైకొని దేవుని నిత్యరాజ్యంలో ప్రవేశించుటకు ప్రయత్నించాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మోషే ప్రత్యక్షపు గుడారము సీనాయి పర్వతములు వేశాడు. ఇప్పుడు దేవుడు ఇజ్రాయేలును సీనాయి పర్వతం దగ్గర నుంచి వెళ్ళమంటున్నాడు, ముందుకు సాగమంటున్నాడు. అందుకు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన చూపించినటువంటి సూచన ఏంటంటే, మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడింది. కాబట్టి మేఘం ఎప్పుడైతే పైకెత్తబడిందో ఇజ్రాయేలులకు అర్థమైపోయింది, దేవుడు మనలను ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళమంటున్నాడని. అయితే ఎటు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అంటే దేవుడు ఒక దిక్చూచి అయ్యాడు. అక్కడ చూడండి, తర్వాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. అంటే వీళ్ళు సీనాయి పర్వతం దగ్గర నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో, ఎటువైపు నడవాలో ఒక దిక్చూసిగా దేవుడు పనిచేసి పారాను అరణ్యములో నిలిచారు. దేవునికి స్తోత్రం. తర్వాత యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరి. సీనాయి పర్వతం దగ్గర వరకు
ఇజ్రాయెల్ ప్రజల నడకలో క్రమము లేదు, ఒక సిస్టమ్ లేదు. ఒకరు ముందు ఒకరు వెనక అలా ఎట్లా పడితే అట్లా నడిచారు. కానీ సీనాయి పర్వతం తర్వాత ఇజ్రాయెలు ఒక క్రమముగా, మిలిటరీ కమాండోలాగా, ఒక దళములాగా, ఒక సిస్టమేటిక్గా నడవాలని దేవుడు వారికి సూచించాడు. దేవుడు ఏమైతే చెప్పాడో దాని ప్రకారం ఇజ్రాయెల్ ప్రజలు నడవటం ప్రారంభించారు. సీనాయి పర్వతం దగ్గర నుండి కనానుకు చేరేంత వరకు ఈ విధముగానే మీరు నడవాలని దేవుడు మోషేకు చెప్పాడు. ఆ ప్రకారమునే వారు మొట్టమొదటి ప్రయాణం చేశారు. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి. ఇజ్రాయేల్ కనాను యాత్ర 2 భాగాలుగా విభజించబడుతుంది. సీనాయి పర్వతమునకు ముందు, సీనాయి పర్వతమునకు తరువాత. సీనాయి పర్వతమునకు ముందు దేవుడు వారితో వచ్చాడు. పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వారితో వచ్చాడు. సీనాయి పర్వతం తరువాత దేవుడు కొంత ప్రభావమును తగ్గి తన సన్నిధిని రప్పించాడు. ఇది ఒక మార్పు. 2, సీనాయి పర్వతమునకు ముందు క్రమమైన సిస్టమ్ లేదు, ఒక క్రమం లేదు. సీనాయి పర్వతం తర్వాత ఒక క్రమం వచ్చింది. సీనాయి పర్వతమునకు ముందు ప్రత్యక్ష గుడారం లేదు, సీనాయి పర్వతం తర్వాత ప్రత్యక్ష గుడారం వచ్చింది. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. మరొక విషయం ఏంటంటే మందిరము చూడండి, మందసమున్నది, మందిరమున్నది, పరిశుద్ధమైనవి అంటే ఉపకరణములు. ఈ మూడింటిని మోసిన వారు ఎవరు? మొదట మందసమును మోసింది యాజకులు. మందిరములో అతి పరిశుద్ధమైంది మందసము. ఇజ్రాయేలు కదలాలంటే దేవుడు కదలాలి. దేవుడు కదిలిన తర్వాత దేవుని మందిరంలో అతి పరిశుద్ధమైన మందసము కదలాలి. ఇది దేవుడు చెప్పిన సిస్టమ్. మందసమును ఎవరు మోయాలంటే యాజకులు మోయాలి. ఆ రీతిగానే తర్వాత మందిరమునకు సంబంధించి సముద్రపు వత్సపు తోళ్ళనుకోండి, నిలువు పలకలు అనుకోండి, తెరలనుకోండి, అడ్డతెరలు అనుకోండి, ఇవన్నీ మందిరమునకు సంబంధించినవి. ఈ మందిరమునకు సంబంధించింది ఎవరు మోయాలంటే గెర్షోనీలు, మెరారీలు. మూడవది పరిశుద్ధమని అంటే దేవుని మందిరములో ఉపకరణములు. వీటిని ఎవరు మోయాలంటే కహాతీలు. ఇప్పుడు వీళ్ళెవరు? యాజకులు ఎవరు? గెర్షోనీలు, మెరారీలు ఎవరు? కహాతీలు ఎవరు? వీళ్ళందరూ లేవీకి పుట్టిన కుమారులు. ఇజ్రాయేలునకు 12 మంది కుమారులైతే వారిలో లేవి అనేవాడు ఒకడు. ఆయనకు గెర్షోను, కహాతు, మెరారి అనే 3 కుమారులు. గెర్షోనుకు పుట్టిన వాళ్ళని గెర్షోనీలు అన్నారు, మెరారికి పుట్టిన వాళ్ళని మెరారీలు అన్నారు, కహాతుకు పుట్టిన వాళ్ళని కహాతీలు అన్నారు. ఈ కహాతుకు పుట్టిన వాళ్ళలో ఒకడు అమ్రాము. అమ్రాము కొడుకులే అహరోను, మోషే, మిరియాం. ఇప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, అహరోను వంశస్థులందరినీ సెపరేట్ చేయి, వాళ్ళు యాజకులుగా ఉంటారు. సో కహాతీలలో అమ్రాము నుండి వచ్చిన అహరోను నుండి వచ్చిన వారందరూ యాజకులు. మిగిలిన కహాతు సంతానమంతా కహాతీలు. వీళ్ళు పరిశుద్ధమైనవి అంటే దేవుని ఉపకరణములు మొయ్యాలి. గెర్షోనీలు మరియు మెరారీలు వీళ్ళు దేవుని మందిరమును మొయ్యాలి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక. కాబట్టి దేవుని మందిరమునకు సంబంధించిన వాటిని విప్పాలన్నా, మొయ్యాలన్నా, మళ్ళీ వెయ్యాలన్నా, లేదా మందిరంలో యాజక ధర్మం జరిగించాలన్నా మొత్తం ఈ డిపార్ట్మెంట్ మొత్తం దేవుడు లేవి కుటుంబానికి అప్పచెప్పాడు. దేవుడు తన కొద్ది మాటలు ఆశీర్వదించునుగాక. ఆమెన్. చిన్న మాట ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కొద్ది నిమిషం ఆత్మీయంగా బలపరిచినందుకు వందనాలు, అనేక విషయాలు బయలుపరిచినందుకు వందనాలు. ఇక మీదట కూడా మీరు తోడుగా ఉండి సమస్త విషయాలు మేలుకరంగా జరిగించమని ఈ వాక్యపు వెలుగులోకి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రియ సహోదరుని సహోదరులను ప్రత్యేకంగా దీవించండి. ఒకవేళ ఎవరైనా బలహీనంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, నొప్పులతో బాధపడుతున్నా, ఇలాంటి సమస్యలున్నా వాటన్నిటిని విడిపించి సంపూర్ణమైన ఆనందంతో నింపమని, ఇంకా అనేక విషయాలు మాకు బయలుపరచమని ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరట శుభాలు.